బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ చాలా సూపర్ టేస్టీగా ఉండే ఎటువంటి హడావిడి లేకుండా చాలా హెల్తీగా ఈజీగా ఈరోజు మేతి పరాటాలు తయారు చేసుకోబోతున్నామండి. ఈ పరాటాల కోసం మనం ప్రత్యేకించి కూర కూడా చేయాల్సిన అవసరం లేదండి. రోటి పచ్చళ్ళు కానీ, ఊరగాయలు కానీ, లేదన్నా కర్డ్ చట్నీస్ ఉంటాయి కదా, వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ కమ్మటి మేతి పరాటా తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్తో గోధుమ పిండి, 1.5 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని దీనిలోకి మనం కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్క, ఒక పెద్ద పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసి ఇలా కచ్చా పచ్చగా దంచి దీనిలో వేసేసుకుని సన్నగా కట్ చేసిన మెంతాకులు, కొత్తిమీర ఆకులు వేసేసి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా కానీ, ధనియాల జీలకర్ర పొడి కానీ మన ఇష్టం. దీనిలోనే ఉడికించి పొట్టు తీసి మ్యాష్ చేసిన ఆలు పేస్ట్ కూడా వేసేసి, నా దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉందండి, 1 టీ స్పూన్ వేస్తున్నాను. లేకపోతే నిమ్మరసం పిండుకోవచ్చు అనమాట, ఒక చెక్క. కొంచెం నెయ్యి వేసేసి ఇదంతా ముందు ఈ పిండికి బాగా పట్టించేసుకోవాలన్నమాట. ముందే వాటర్ పోసేసుకోకూడదు. ఇలా బాగా నలుపుతూ ఈ నెయ్యి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసిపోయేలాగా బాగా ఇలా నలుపుతూ కలిపేసి కావాల్సినంత వాటర్, మరీ ఎక్కువ పోసేసుకోకూడదు, గట్టిగా పిండి కలుపుకోవాలన్నమాట. మరి పూరి పిండిలా కాకుండా ఇలా గట్టిగా కలిపేసి ఒక 1/2 అవర్ మూత పెట్టేసి పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగా చేత్తో మర్దం చేసేసి ఉండలు చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ పిండికి 6 పరాటాలు అయ్యాయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒత్తేసుకోవటమే అనమాట. కొంచెం పొడిపిండి వేసేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీనిలో కొంచెం నువ్వులు, కొంచెం నెయ్యి కానీ నూనె కానీ మధ్యలో వేసేసి ఇలా మడత పెట్టేసి మనం మామూలుగా చపాతీ ఎలా అయితే ఒత్తేసుకుంటామో అలాగా, మరీ పలుచగా కాదు, అలానే మరీ మందంగా కాదు, ఇలా అనమాట. కొంచెం ఇలా మందంగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కొంచెం నెయ్యి గ్రీస్ చేసేసుకుని మనం ఒత్తుకున్న ఈ పరాటాలను వేసేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. లో ఫ్లేమ్లో అయితే పొంగవు, మరీ హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో 2 వైపులా నెయ్యి వేసుకుని చక్కగా కాల్చుకోవాలన్నమాట. ఈ మేతి పరోటాలు మనం బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, లంచ్ లాగా కానీ, లేదా లంచ్ బాక్సెస్లో పిల్లలు వెళ్తే పెట్టుకోవడానికి కానీ, డిన్నర్ లాగా కానీ మనకి ఎలా కావాలంటే అలా తినచ్చండి. చేయటం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, హెల్దీ కూడా కదా. అందుకని ఇవి ఎప్పుడు ఒకే రకమైన చపాతీలు కాకుండా ఇలా అప్పుడప్పుడు మనం చేసి పెడుతుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. వీటిల్ని మనం ఏదైనా రోటి పచ్చళ్ళు కానీ, ఇంట్లో ఉన్న ఊరగాయలతో కానీ, లేదా పెరుగులో కొంచెం పంచదార వేసి సర్వ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం ఉప్పు కారం వేసేసి మన దగ్గర బూందీ అలాంటివి ఏదైనా ఉందనుకోండి, అవి వేసేసి కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదండి. ఇలాంటి సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో రకరకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్ ఉన్నాయండి. వాటితో పాటుగా ఇలా బ్రేక్ఫాస్ట్, డిన్నర్ రెసిపీస్, అలాగే ఊరగాయలు, రోటి పచ్చళ్ళు, పూజలు, నోములు, వ్రతాలు అన్ని కంటెంట్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.